హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఊరగాయ. ఈ దివాళికి ఇంట్లో నుంచి ఎటు పోకుండా మంచి ఇంట్లో కూర్చొని సెలబ్రేట్ చేసుకుందాం పండగని అనుకుంటే ప్రతాప్ గారు ఫోన్ చేసి ఖచ్చితంగా ఎటైనా ట్రిప్ వెళ్దాం రా ఫ్యామిలీస్ తోటి, చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళి అని చెప్తే, సరేలే మనం కూడా ఈ కార్పొరేట్ జంగల్కి కొంచెం దూరంగా వెళ్దామని చెప్పి చిక్మంగళూరుకి వెళ్దామని అయితే వాడు ప్లాన్ చేశాడు. చిక్మంగళూరులో రిసార్ట్ కూడా ఆల్రెడీ బుక్ చేశాడు వాడే మాట్లాడేసి. సో మేమైతే 2 కార్లలో వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడైనా లాంగ్ ట్రిప్ వెళ్తున్నారంటే కార్ని జాగ్రత్తగా ఒకసారి అయితే చూసుకోండి. నేను వెళ్ళేది ముందే హిల్ ఏరియా కాబట్టి ముందే సర్వీసింగ్కి అయితే ఇచ్చేసాను కార్ని. ఆల్మోస్ట్ నాది 94,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో సర్వీస్కి ఇచ్చి నీట్గా అయితే పెట్టుకున్నాను కార్ని. ముందు టైర్స్ అన్ని చెక్ చేసుకొని అంతా సేమ్ మా ఫ్రెండ్ కార్ని కూడా నీట్గా చెక్ చేసి అయితే పెట్టుకున్నాము. హిల్ ఏరియా కదా, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. సో టోటల్ 6 మెంబర్సే, కానీ పిల్లోడు ఉన్నాడు కదా అని చెప్పి 2 కార్లలో అయితే వెళ్తున్నాము, ఫ్రీగా ఉండొచ్చు కదా అని చెప్పి, కంఫర్ట్గా ఉంటుంది కదా పిల్లలకైతే అని చెప్పి. సో మేమైతే 4 o'clock ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని డిసైడ్ అయిపోయాము. సో 4 o'clock ఎగ్జాక్ట్గా అయితే బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి. ఇదంతా మొత్తం మనకు త్రూ అవుట్ సిటీ నుంచే బయటికి వెళ్ళాలన్నమాట. మామూలుగా అయితే దేవనహల్లి అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే వెళ్ళొచ్చు, బట్ ఇది ఒక 50 కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది. ఇది వెళ్ళి మనకు డైరెక్ట్ బయట సిటీ అవుట్స్కట్స్లో అయితే కలుస్తుంది. మార్నింగ్ భయ ఏ రోజైనా కేఆర్పురం ట్రాఫిక్ని బీట్ చేద్దామని చూస్తే కుదరదు, అంత ట్రాఫిక్ ఉంటుంది 4 o'clockకి 3 o'clockకి. ఎప్పుడు బయలుదేరిన సిటీ అంతా దాటుకొని హసన్ రూట్కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఎటు చూసినా బైకర్సే కనపడతారు భయ. అంత మంది బైకర్స్ అయితే ఈ హసన్ రూట్ అయితే ప్రిఫర్ చేస్తారు. చాలా నీట్గా ఉంటుంది, చుట్టూ సీనిక్గా ఉంటుంది కాబట్టి అందరు ఇదే రూట్ ప్రిఫర్ చేస్తారు మ్యాక్సిమము. ఎటు చూసినా పెద్ద బండ్లే భయ, ఏది చిన్న సీసీ బండ్లు అయితే వెళ్ళలేవు, అంత ఘోరంగా వెళ్తున్నారు ఒక్కొక్కరు మంచిగా దూరుకుంటూ. ఈ దేవలహల్లి ఈ టోల్ ప్లాజా దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే అందరూ ఈ రూటే ప్రిఫర్ చేస్తున్నారు, చిక్మంగళూరు కానీ అటు వెళ్ళే వాళ్ళంతా కూడా. సో ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్, కార్లు ఫుల్ ప్యాక్డ్ అయి ఉన్నాయి, కార్లు ఎక్కడ చూసినా కూడా అందరూ ట్రిప్కే వెళ్తున్నట్టున్నారు. సో ఈ అన్నీ దాటిన తర్వాత కొంచెం తెల్లారుతుందనగా మౌని హరి ఇద్దరు మంచిగా స్లీప్ వేశారనమాట. ఈ హరినే నెక్స్ట్ డ్రైవింగ్ తీసుకోవాలి కాబట్టి వాడు పడుకోవడమే మంచిది. సో నేను కూడా వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. బాగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లైక్ ఎంత వీలైతే అంత కవర్ చేద్దామని నా ప్లాన్ అనమాట వాళ్ళు లేసేలోపు. సో ఇలా వెళ్తుంటే మధ్యలో మాకు మంచిగా రెయిన్ అయితే వెల్కమ్ చెప్పింది. పీస్ఫుల్గా ఉంది భయ జర్నీ మాత్రము. బట్ థింగ్ ఏంటంటే, వెహికల్స్ ఏదైనా మనం క్రాస్ చేసి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మన మీద పడే స్ప్రింకిల్స్ అన్నీ కూడా కార్ని అయితే చాలా డట్టిగా చేస్తున్నాయి అనమాట. ఇంకా నేనైతే ఈ వైపర్ని మ్యాక్సిమం ఒక 1.5 hour అసలు ఆపకుండా అయితే తోలాను. అంత ఘోరంగా లైక్ పడుతూనే ఉంది వర్షము, చాలా ఇబ్బందిగా అయితే ఉంది. బట్ బయట వాతావరణం మాత్రం సూపర్గా ఉంది. ఇలాంటప్పుడే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ, లేన్ మారేటప్పుడు ఇండికేటర్లు వేసుకుంటూ జాగ్రత్తగా కార్పొరేట్ జంగల్లో బతికే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అని ఎటైనా మొత్తం డిస్కనెక్ట్ అయిపోవాలి ఈ కార్పొరేట్ జంగల్తోటి. మంచిగా ఎటైనా అడవుల్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి. లైక్ ఇట్లా చిక్మంగళూరు సైడ్ వెళ్ళినామంటే ఎటు చూసినా కూడా మీకు రిసార్ట్స్ అన్నీ కాఫీ తోటలు అయితే ఉంటాయి. మొత్తం డిస్కనెక్ట్ అవ్వచ్చు ప్రపంచంతో, అంత బాగుంటుంది అక్కడ. సో ఆ ఉద్దేశంతో అక్కడ బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఎటు చూసినా కూడా సీనిక్గా ఉంది, మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంది. డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, అంత ప్రశాంతంగా ఉంది అనమాట. సో మేమైతే యూట్యూబ్లో ఫుడ్ తిందామని చెప్పి ఆగాము. బట్ లోపలికి వెళ్ళి చూస్తే సంత ఉంది భయ. నువ్వు ఆర్డర్ చేసింది రావడానికి 1 గంట అయితే పట్టేటట్లుంది. సో ఇంక ఇక్కడ తింటే మనమైతే ట్రిప్కి అయితే వెళ్ళినట్లే అనుకొని జస్ట్ ఒక ఫిల్టర్ కాఫీ అయితే తాగేసి నీట్గా వాష్రూమ్స్ అయితే యూజ్ చేసుకొని రిటర్న్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. వెళ్ళి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే ఆపి కార్కి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాం అనమాట 2 కార్లలోనూ. ఇక్కడ మేము ఫిల్ చేయించుకునే టయానికి ప్రైస్ అయితే 103 రూపీస్ అయితే ఉంది. హసన్ టోల్ ప్లాజా దాటంగానే మాకైతే ఒక ఫుడ్ ట్రక్ కనపడింది, అక్కడ ఫుడ్కి అయితే ఆపాము. ఏదైనా రెస్టారెంట్లో ఆపితే ఈజీగా 1000 రూపీస్ అయితే 6 మెంబర్స్కి, బట్ ఇక్కడ మాత్రం నీట్గా ఒక 400 అయిపోయింది. మంచిగా మసాలా దోశలు, ప్లెయిన్ దోశలు ఏది కావాలంటే అది అయితే కుమ్మేసాము. హసన్కి రావడం ఇది 2వ సారి. నైట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ లైటింగ్ అయితే మొత్తం చాలా బాగా సెటప్ చేసి ఉంటారనమాట. సో మేము మార్నింగ్ టైమ్స్ వెళ్తున్నాం కదా, సో మీకు పైన కనబడుతున్న లైట్స్ త్రూ అవుట్ సిటీ అయితే ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే లైట్స్ అయితే మీకు చూస్తూ ఉండొచ్చు మీరు. సో మేమైతే హసన్ దాటిన తర్వాత ఒక పిట్ స్టాప్ అయితే తీసుకున్నాము, హౌస్ ఆఫ్ కేఫ్ అని చెప్పి. మంచి కాఫీ తాగుదామని అయితే ఇక్కడ ఆపామన్నమాట. ఇక్కడ మల్నాడు కాఫీ అని చెప్పి బాగా ఫేమస్, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇక్కడ ఆపి కాఫీకి అయితే ఒక పిట్ స్టాప్ తీసుకున్నాము. సో వన్స్ అది అయిపోయిన తర్వాత మేము ఇంకా మెయిన్ ఇక్కడ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోయాము. మీరు చూస్తుండొచ్చు చుట్టూ గ్రీనరీ కానీ, ఆ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ మొత్తం వచ్చేసి స్పైసెస్ ప్లాంట్స్ అనమాట. సో రోడ్డు కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ చూసినా షాప్ కవర్స్ అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బ్రేక్లు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి భయ. ఎవడెప్పుడు ఆపుతున్నాడో ఎవడెక్కడ దూరుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. బట్ సీనరీ మాత్రం సూపర్ ఉంది ఎటు పోయినా కూడా. బట్ ఓన్లీ ఇది ఎట్లుందంటే లైక్ సింగిల్ రోడ్డు, అటు ఒకరు ఇటు ఒకరు క్లియర్గా పోవచ్చు అనమాట. సో వన్స్ మేము మా రిసార్ట్ అయితే ఎంటర్ అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ సెటప్ కానీ, ఆ చుట్టూ వాతావరణం కానీ వేరే లెవెల్ అయితే ఉంది. సో మీకు ఈ రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ మొత్తం డే 1 డే 2 ఈ సిరీస్గా చేస్తాను. లాస్ట్లో అయితే డీటెయిల్స్ అన్నీ చెప్తా, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ.
ఆ లొకేషన్తో సహా. సో మనకైతే ఇక్కడ మంచిగా ఒక చెఫ్ కూడా ఉన్నాడు, చెఫ్ కాదులే కుక్, చాలా మంచిగా అయితే ఫుడ్ అయితే చేస్తాడు భయ్య. మేము వచ్చి రాగానే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి ప్రతాప్ గారు అంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాము. బేసిక్గా మా ప్యాకేజ్లో మార్నింగ్ అండ్ ఈవినింగే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆఫ్టర్నూన్ కావాలని చెప్తే ఒక 1 అవర్ ముందు చెప్పంగానే అన్న మొత్తం నీట్గా అయితే ప్రిపేర్ చేసి పెట్టాడు. సో మేమైతే ఆర్డర్ ఇచ్చింది వచ్చేసి ఎగ్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. ఫుడ్ ఇంత బాగుంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఫుడ్ వన్స్ అంత నీట్గా చాలా హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు పిల్లలతో వస్తే మాత్రం ఇక్కడ లీచెస్ అవన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ జలగల టైపు వన్స్ పిల్లలకి అవి ఎక్కినాయంటే మాత్రం మనకైనా సరే చాలా దారుణంగా రక్తాన్ని అయితే పీలుస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఫుడ్ రాగానే నీట్గా సర్వ్ చేసుకొని చికెన్ ఫ్రై, ఎగ్ పుల్స్ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ భయ్య. చాలా బాగుండే టేస్ట్ మాత్రం తింటుంటే. ఉప్పు కారం ఇంత బ్యాలెన్స్డ్గా చేస్తాడని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు భయ్య. ఇక్కడ కొంచెం సప్పసప్పగా ఉంటుంది అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు లైక్ తమిళనాడు, మనదైతే ఆంధ్ర, కర్ణాటక, వీళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. అక్కడ నేను అడిగాను కదా, చాలా బాగుంది అన్నారు టేస్ట్. ఇంకా మంచిగా అయితే నేనైతే పట్టు పట్టేశాను. ఇంకా ప్రతాప్ కూడా గట్టిగా అయితే లాగిచ్చేసాడు. ఈవెన్ పిల్లోడు హనీష్ గానికి కూడా చాలా బాగా అనిపించింది అంట ఫుడ్. చికెన్ బాగా టెండర్గా అయితే కుక్ అయింది. ఇంకా హరిగాడు ఒక పట్టాను ఏది ఒప్పుకోవడం అలాంటిది, వాడే ఫుడ్ చాలా బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఫుడ్ అయితే అన్లిమిటెడ్, అదొకటి మంచి ప్లస్ పాయింట్. ఎంత తిన్నా కూడా ఏమన్నారు, తీసుకొచ్చి పెడతానే ఉంటారు. సో తిన్న తర్వాత ఎటైనా బయటికి వెళ్ళాలని చెప్పి రిసార్ట్ మేనేజర్ని అడిగితే దగ్గరలో దేవరం అనే పీక్ ఉంటుంది, ఒక 1 అవర్ జర్నీ చేయాలి. 1 అవర్ ఎందుకంటే సింగిల్ రోడ్స్ కాబట్టి అంత టైం పడుతుంది, బట్ డిస్టెన్స్ అయితే తక్కువే ఉంది. సో మేమైతే బయలుదేరిపోయాము. ఇంకోటి ఏంటంటే మనం రిసార్ట్ బయటికి వెళ్ళడానికి ఒక 1.5 కిలోమీటర్ అయితే గట్టిగా ఆఫ్ రోడింగ్ చేయాలి కార్లతోటి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. తర్వాత ఈ దేవరమనే పీక్ రీచ్ కాగానే ఇదొక వేరే ప్రపంచము, మన లోకంతో అయితే డిస్కనెక్ట్ అయిపోతాం పూర్తిగా. అంత బాగుంటుంది ఇక్కడ లొకేషను, ఫుల్ గ్రీనరీ. బట్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంత స్లిప్పరీగా ఉంది. ఇక్కడ గడ్డి అంతా కూడా కొంచెం మిస్ట్ అంటారా ఫాగ్ అంటారా, దానివల్ల కొంచెం కాలు పెట్టగానే జారిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రూమ్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా వర్షం పడుతుందని చెప్పారు లోకల్స్, అండ్ అక్కడ 1.5 కిలోమీటర్ ఆఫ్ రోడింగ్ చేయాలి కదా, కొంచెం డేంజర్గా ఉంటుందని చెప్పి. ఇంకా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. 99% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు. సో మీకు మంచి ఫుడ్ రిలేటెడ్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేం ఫ్రీ ఆఫ్ కాస్టే మీకు. ఇంకా ఈ వీడియోలో అయితే దీన్ని ఇక్కడ నుంచి ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడికి వెళ్ళామనే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.